స్థలాలలో నివాసం చేసే దేవుడు, ఈ ఉన్నతుడు, ఈ పరిశుద్ధుడైన దేవుడు ఇదిగో వినయముతో, దీన మనసుతో, నలిగిన హృదయముతో ప్రభువా నాకు కావాలయ్యా అని నోరు తెరిచి మీరు అడిగినట్లయితే ఈరోజు నీతో నీ గృహానికి కూడా రావాలని ఆశపడుతున్నాడు. నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మీ స్థితిగతులు కూడా మార్చాలని ఆశపడుతున్నాడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు, ఎంత శక్తివంతుడు, ఈయన ఎంత పరిశుద్ధుడైన దేవుడు. మహోన్నతమైన స్థలాలను విడిచి ఇదిగో దీన మనసు కలిగిన నియంతకు రావాలని, నలిగిపోయిన నీ స్థితిని మార్చాలని, పాడైపోయిన బ్రతుకులను మార్చాలని, చెదురుమైపోయినటువంటి పాడైపోయిన పట్టణాలను, ప్రాకారాలను కట్టే ఈయన వినయము గలవాడు కదా, దీన మనస్సు గలవాడి అంత నివాసం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడమ్మా. ఈరోజు యేసయ్యను నాకు కావాలని హృదయపూర్వకంగా అడిగి మనస్ఫూర్తిగా నాకు కావాలి యేసయ్య, నువ్వు నాకు కావాలయ్యా అని అడిగితే నీ ఇంటికి కూడా రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాను. నీ పరిస్థితిని కూడా మార్చాలని ఈరోజు మార్తా మరియా లాజరు ప్రేమించిన దేవుడు, ఇదిగో పద్మక కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు ఈరోజు ఇక్కడ చేరవచ్చిన మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాడు, మీ స్థితిగతులు కూడా మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు. ఒక్కసారి నోరు తెరిచి ప్రభువా నాకు కావాలయ్యా, యేసయ్యా నాకు కావాలి, ప్రభువా యేసయ్యా నాకు కావాలి అయ్యా, నాకు కావాలంటే చాలు నీ హృదయంలో అంతరంగంలో జరిగే ఆ మార్పును చూస్తాడు ఆయన. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు, నీ హృదయ రహస్యాలని ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. ఈరోజు ఏ మనసుతో దేవుని అడుగుతున్నావు, ఏ హృదయంతో దేవుని మాట్లాడుతున్నావు, ప్రభువా నేను నోరు తెరిచి మాట్లాడుతుండగా నీ స్థితిగతులు మార్చే దేవుడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు, పరిస్థితులు మార్చే దేవుడు. ఇదిగో యేసు రక్తము కింద వచ్చినట్లయితే నీ నా పాపములను ఆయన సిలువలో కొట్టివేసినట్లుగా, నీ నా దోషాలను ఆయన సిలువలో వెల చెల్లించినట్లుగా ఈరోజు యేసయ్య అంటున్నాడు కదా, యేసయ్య నాకు కావాలని ప్రతి ఒక్కరి జీవితాల్లో, వారి కుటుంబాల్లో రక్షణ ఆనందాన్ని కలగ చేయబోతున్నాడు. ఈ సంతోషాన్ని, సమాధానాన్ని మీకు కలగ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకు వందనాలయ్యా. పరిశుద్ధురాలి స్తోత్రాలు. మహోన్నతుగా దాసీ గృహములో నుండి అయ్యా స్వతంత్రులైన గృహంలోకి ఎలాగో నడిపిస్తూ తీసుకొచ్చాడు ఈ మహాదేవుడు, మహోన్నతుడు, చాలిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఇదిగో తండ్రి, ఉన్నతమైన స్థలాలలో నివాసము చేస్తున్న ఈ దేవుడు మా మధ్యలోకి అయ్యా, మా ఎద్దకు, మా గృహంలోకి వచ్చినందుకు మరొక మారు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ కుటుంబాన్ని ప్రేమించినందుకు వందనాలయ్యా, ఈ బిడ్డలను ప్రేమించినందుకు వందనాలు ప్రభు. ఇంకను ఇదిగో ప్రభా, ఈ కుటుంబంలో గొప్ప కార్యాలు ప్రారంభమవుతుంది అంటున్నావయ్యా. ఊహకందరి కార్యాలు, నువ్వు పెన్నడు జరగని మేలులు ఇక నుండి ప్రభా ఈ బిడ్డల జీవితాలలో ఇది ప్రారంభం చేస్తున్నావు ప్రభా. ఇది అంతవరకు కొనసాగునుగాక. ఇది ఎన్నటెన్నటికు తరిగిపోని ఒక ఆశీర్వాదాన్ని బిడ్డలు అనుభవించుదురుగాకయ్యా. చేసిన కుటుంబాల్లో కూడా ఇది రక్షణ ఆనందాన్ని ప్రకటిస్తున్నాము డాడీ. సమాధానాన్ని, నెమ్మదిని ఏ కుటుంబంలో అయితే లేదు ఆ కుటుంబానికి ప్రకటిస్తున్నా. ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నా. ప్రభానికి వందనాలు అయ్యా. మీ దాసులుగా మమ్మల్ని నిలబెట్టుకొని మాట్లాడే ప్రతి మాట వాళ్ళ హృదయాల్లో ఫలించుగా, వారి జీవితాల్లో ఫలించుగా అయ్యా. ఈ మహాదేవుని వైపు ప్రతి ఒక్కరూ కూడా తిరిగి నేను ఆరాధించినట్లుగా ఒక గొప్ప భాగ్యం కలిగినట్లుగా ఈ కుటుంబాన్ని దీవిస్తూ ఏ చేతులు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరికీ ఒక